నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 348వ నామం పద్మగర్భ. అంటే పద్మం మధ్యలో ఉపాసన చేయదగిన స్వామి కనుక పద్మగర్భుడని శంకరాచార్యులు వారు వ్యాఖ్యానించారు. అంటే భగవంతుడు పద్మం మధ్యలో ఉన్నట్లుగా మనం ఉపాసన చెయ్యాలి. అటువంటి స్వామి గనక పద్మగర్భ అన్నారు. ఎక్కడ ఉంటాడు అంటే, ఏ పద్మంలో ఉంటాడు అంటే, భక్తుల హృదయ పద్మాల్లో ఆసీనుడై ఉంటాడు. భక్తుల హృదయాల్లో పరమాత్మ ఆసీనుడై ఉంటాడు కనుక ఆ స్వామి అనుగ్రహం ఎవరికి కావాలి అంటే వాళ్ళు ఆ స్వామిని హృదయ పద్మం మధ్యలో ఉన్నట్లుగా ధ్యానాన్ని కొనసాగించాలి. పద్మం అంటే జ్ఞానమయం, జ్ఞానస్వరూపం, స్వచ్ఛత, పరమాత్మ యొక్క స్వరూపముగా అని భావించాలి. అది జ్ఞానముకి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక అన్నారు. అటువంటి జ్ఞానమయమే పద్మం గనక పరమాత్మ ఎటువంటి వాడు? జ్ఞానమయుడు. జ్ఞానమయమైన పద్మములో ఆయన ఉంటాడు. ఆయన ఆ పద్మ గర్భము అంటే ఆయన గర్భము నుండి పద్మాన్ని పుట్టించినటువంటి వాడు, సృష్టిని చేసినటువంటి వాడు కనుక అటువంటి జ్ఞానమయుడైన భగవంతుణ్ణి ఉపాసకునికి పరమాత్మ సాక్షాత్కరిస్తాడు. ఆ జ్ఞానమయుడైన పరమాత్మని ధ్యానిస్తే హృదయ పద్మంలో ఉన్నట్లుగా ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. మరి తనలానే పరిమళించే సుకుమార సుందరమైన పద్మంలో నివసించే భగవంతుడు గనక పద్మగర్భుడు అన్నారు. పరమాత్మ ఎలా ఉంటాడు అంటే సుందరంగా, సున్నితంగా, దయతో, కరుణతో, మరి పరిమళంతో చక్కగా ఉంటాడు. అటువంటి పద్మంలో ఆయన ఉంటాడు. భగవంతుడు పద్మగర్భుడు. ఆ గర్భంలో పద్మాన్ని పుట్టించినటువంటి వాడు. మరి తనని ఉపాసించే వారి హృదయ కమలంలో నివసించేటువంటి స్వామి గనక పద్మగర్భుడని పరాశర భట్టరుల వారు కూడా వ్యాఖ్యానించారు. పద్మము ఎక్కడుంది అంటే ఆయన గర్భం నుండి పుట్టింది కనుక పద్మగర్భ అన్నారు ఆయన్ని. ప్రళయకాలంలో సృష్టి ఆహారంగా కలవాడు పద్మగర్భుడని సత్యసంధ తీర్థులు భావించారు. అంటే సృష్టించిన వాడు ఆయనే. పద్మాన్ని సృష్టికి మూలంగా పుట్టించినవాడు ఆయనే. మరి దానిలో సృష్టికర్తగా అయినటువంటి బ్రహ్మని సృష్టించి ఆ సృష్టి కార్యక్రమాన్ని అప్పచెప్పినవాడు ఆయనే. మరి పోషించేవాడు ఆయనే. తర్వాత మళ్ళా లయం చేసుకుని ఆయనలో ఉంచుకుని మళ్ళీ సృష్టి చేసే ఆయనే గనక పద్మగర్భుడు అన్నారు. మరి పద్మము గర్భంలో ఉన్నటువంటి వాడు గనక ప్రళయకాలంలో సృష్టి అంతా కూడా ఆహారంగా కలిగినవాడు పద్మగర్భుడని సత్యసంధ తీర్థుల వారు భావించారు. తత్వజ్ఞులు స్వామిని ఓం పద్మగర్భాయ నమః అని కీర్తించారు. మరి ఇంకొక అర్థం తెలుసుకుందాం. పద్మం చోటు పద్మం నుండి పుడుతోంది. అలాగే సృష్టికర్త బ్రహ్మ ఎక్కడి నుండి పుట్టాడు అంటే నారాయణుని నుండి పుట్టిన పద్మము నుండి ఆయన పుట్టాడు. అంటే పద్మములో ఆయన ఉన్నాడు, నారాయణ నుండి పుడుతున్నాడు. మరి అనగా అంటే నారాయణుడే బ్రహ్మగా దిగి వచ్చాడు అన్నారు కదా.
కుమారుడు అంటే ఏమిటి అంటే తనకు మారుడు అని అర్థమట. అంటే తనకు ప్రతిరూపము, తనకు మారుడు అంటే తనకు మారుగా పుత్రుడు వచ్చాడు అని అర్థం. అలాగే నారాయణునికి కుమారుడిగా బ్రహ్మ వచ్చాడు అంటే నారాయణ స్వరూపంగా భావించాలి. ఆయన ఆ నారాయణ స్వరూపమైనటువంటి స్వామి అక్కడ బ్రహ్మని సృష్టించి వెంటనే ఏం చేశాడు, బ్రహ్మగా దిగి వచ్చాడు. మళ్ళీ ఆ భగవంతుడే సృష్టిగా బయటికి బ్రహ్మ నుండి జగత్తుగా బయటికి వచ్చాడు. ఆ బ్రహ్మ పద్మం నుండి పుట్టాడు గనక భగవంతుడే పద్మమునందు పుట్టాడు అని చెప్పబట్టి పద్మగర్భ అన్నారు. బ్రహ్మాండం అంతా కూడా చోటుగా పుడుతోంది. అట్లా చోటుగా పుట్టడమే పద్మము పుట్టడం అని అర్థం. పద్మం పుట్టింది అంటే చోటులో నుండి సృష్టి వచ్చింది అని అర్థం. మరి అది వికసించటము అంటే మరి చోటులో పరమాత్మ తానే సకల జీవులుగా వ్యక్తమయ్యాడు. కోటాను కోట్ల జీవులుగా ఆయన వ్యక్తమయ్యాడు గనక జీవులుగా కిందకి దిగి వచ్చాడు కనుక అతను పరమాత్మని పద్మగర్భుడు అన్నారు అని మనకి తెలియజేశారు. కనుక ఆ పద్మగర్భుడైన స్వామి సృష్టిని చేస్తున్నాడు. పద్మము మొదటి సృష్టి. పద్మము జ్ఞానమయము. పద్మము నుండి బ్రహ్మని పుట్టించాడు అంటే తన కుమారుగా ఆయనతో సృష్టి చేయించాడు అంటే తానే బ్రహ్మ రూపంలో సృష్టి చేశాడు అని మనకి ఈ అర్థంలో ఈ నామంలో మనకి చక్కగా తెలియజేశారు. పద్మము అంటే భగవంతుడికి ఎందుకు ప్రీతి అంటే అది స్వచ్ఛతకు నిర్మలత్వానికి ప్రతీక, జ్ఞానానికి ప్రతీక. ఎందుకు అంటే తాను బురదలో పుట్టి బురదలో పెరిగిన ఒక అణువంతా కూడా తాను అంటించుకోకుండా స్వచ్ఛంగా స్వేచ్ఛగా చక్కగా అందరికీ కళ్ళకు ఆనందాన్ని కలిగిస్తూ పరమాత్మకి ఎందుకు ప్రీతి అయింది అంటే అక్కడ బురదలో పుట్టిన బురదని అంటించుకోకుండా స్వచ్ఛంగా మెరుస్తూ సుందరంగా సుకుమారంగా చక్కగా వికసించి అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది గనక ఆ పద్మానికి అంత విశేషం. అందుకే పరమాత్మ ఆయన నుండి పద్మాన్ని పుట్టించాడు, దానిలో బ్రహ్మను పుట్టించాడు, సృష్టి చేశాడు. ఆ సృష్టి రూపంలో సకల జీవుల రూపంలో ఆయనే దిగి వచ్చాడు. అటువంటి పద్మగర్భునికి నమస్కారం చేసుకుంటూ స్వామి మాకు స్వచ్ఛమైనటువంటి పద్మము వంటి స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, జ్ఞానాన్ని మాకు ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ